నా పేరు తిరుపతిరావు, మా మిస్సెస్ పేరు జాస్మిన్ అండి. మేము కొండాపూర్ నుంచి వచ్చాము. మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి మేము అడిగాము ఎట్లా, సో మాకు నార్మల్ డెలివరీ చేసే డాక్టర్ ఉంటే రిఫర్ చేయమని చెప్పి తెలిసిన కొలీగ్ని అడిగితే ఇట్లా హోలిస్టిక్ హాస్పిటల్లో డాక్టర్ తేజస్వి మేడం గారిని రిఫర్ చేశారు. సో అదే విధంగా మేము వచ్చి ఇక్కడ కన్సల్ట్ అయ్యాం డాక్టర్ గారిని. సో మేడం గారు రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసి తను అన్ని ఎక్స్రేలు చేసి స్కానింగ్ చేసినాక సో అంత బాగానే ఉందని చెప్పారు. మేడం ఇట్లా నార్మల్ డెలివరీ కోసం చూస్తున్నాము అని చెప్తే మేడం చెప్పారు మేము చేసేది నార్మల్ డెలివరీస్ ఎక్కువ, సో నో ప్రాబ్లం విల్ డూ ఫర్దర్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మేము కంటిన్యూస్లీ విజిట్స్కి వచ్చాము. వచ్చాక వన్ ఫైన్ నైట్ ఇట్లా అరౌండ్ 11 o'clock కల్లా తనకు పెయిన్స్ వచ్చాయి. నైట్ ఇలా మైల్డ్ గా పెయిన్స్ వస్తే మేడం కి ఇన్ఫార్మ్ చేసాము. మీరు వచ్చేసేయండి, మేము ఏ టైంలోనైనా నేను వితిన్ 15 minutes లో అక్కడ ఉంటానని చెప్పారు. అలానే మేము హాస్పిటల్ కి వచ్చిన 15 minutes కి మేడం వచ్చారు. మేడం నాకు చెక్ చేసి మెడికేషన్ ఇచ్చారు. మెడికేషన్ ఇచ్చిన తర్వాత నేను నార్మల్ డెలివరీకి నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందమ్మా, సో నీకు నేను నార్మల్ డెలివరీ కంపల్సరీ చేస్తానని చెప్పారు. ఆ పెయిన్స్ నేను భరించలేక యాక్చువల్ గా సి సెక్షన్ చేసేయండి మేడం అన్నాను. యాక్చువల్ గా నెక్స్ట్ డే ఆ నైట్ అంతా మెడికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ డే నాకు ఇలా పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. నాకు ఆ పెయిన్స్ భరించలేక సి సెక్షన్ చేసేయండి అని చెప్పాను, కానీ మేడం లేదు నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రై చెయ్యి అని చెప్పి చాలా మోటివేట్ చేశారు నన్ను. నేను అస్సలు భరించలేకపోయినా కానీ మేడం గాని స్టాఫ్ గాని ఆ డ్యూటీ మేనేజర్ గాని ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫైనల్ గా నాకు నార్మల్ డెలివరీ చేసి ఒక క్యూట్ ప్రిన్సెస్ ని అయితే నా చేతిలో పెట్టారు. మేడం ఏమని చెప్పారంటే నా పెయిన్స్ నేను భరించలేకపోతే మేడం అన్నారు నీకు 5 లోపు నీకు నార్మల్ డెలివరీ కంపల్సరీ చేసి నీకు బేబీని చేతిలో పెడతానన్నారు. అలానే 5 లోపే నార్మల్ డెలివరీ చేసి బేబీని అయితే చేతిలో పెట్టారు. చాలా థ్యాంక్స్ అందరికి కూడా, మేడం కి అలానే స్టాఫ్ కి నర్స్ ప్రతి ఒక్కరు కూడా అందరికి చాలా థ్యాంక్స్. సో డెలివరీ అయిపోయాక పీడియాట్రిషియన్ దివ్యతేజ మేడం కూడా అక్కడ అవైలబుల్ ఉన్నారు. సో తను బాగా అంతా బేబీది అంతా చూసుకొని చెక్ చేసి అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. సో తను కూడా బాగా బేబీని కేర్ చేశారు. సో ఎస్పెషల్లీ తేజస్వి మేడం గారికి దివ్యతేజ మేడం గారికి మెనీ థ్యాంక్స్ అండి. అలానే ఇక్కడ ఉన్న ఆన్ డ్యూటీ డాక్టర్స్ అండ్ స్టాఫ్ నర్సింగ్ అండ్ హౌస్ కీపింగ్ అండ్ ఎంటైర్ టెక్నికల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఉన్న 3 days కూడా మాకు మేము హోమ్ లో ఉన్నట్టుగా ఫీల్ అయింది మాకైతే. సో అంత బాగా కేరింగ్ చేశారు. ఏమైనా ఇమీడియట్ గా ఏమైనా మాకు అవసరం ఉన్నా సరే ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యారు. సో ఎవరైనా మీరు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాం అనుకుంటే సో నేనైతే ఈ హోలిస్టిక్ హాస్పిటల్ రిఫర్ చేస్తాను. సో ఐ ట్రూలీ బిలీవ్ రికమెండెడ్ దిస్ హాస్పిటల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.